హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ ట్రెండ్. నేను సౌజన్య. ఇవాళ సోషల్ ట్రెండ్ లో వైరల్ అవుతున్న అలాగే ట్రెండింగ్ అవుతున్నటువంటి మీమ్స్ ఏంటి ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ మీమ్, ఇది మీమ్ కాదు పోస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఇందులో ఈ న్యూస్ ఏంటి అంటే ఏప్రిల్ 4 నుండి పింఛన్ 4000, ఏప్రిల్ మే జూన్ నెలలకు పింఛన్ 1000 అదనం, ఈ 3 నెలలది కలిపి జూలై నెలలో ఇంటికే తెచ్చిస్తారు. సో ఇది చంద్రబాబు గారు ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు ప్రెస్ మీట్కి సంబంధించి చెప్పినటువంటి మాట. సో నెక్స్ట్ జూమ్. సో అది క్రికెట్ మ్యాచ్, ఇప్పుడు ప్రజెంట్ ఐపీఎల్ మ్యాచెస్ అవుతున్నాయి కదా. సో అక్కడ వ్యక్తి ఏంటి సేవ్, ఓకే ఇంకొంచెం జూమ్ చేద్దాం. చేస్తే సేవ్ ఏపీ బై బై వైసీపీ. ఓ మై గాడ్, నేషనల్ వైడ్ పరువు తీసి మింగుతున్నారు కదారా. క్రికెట్ మ్యాచ్లో కూడా ఆయన క్రికెట్ మ్యాచ్ చూడడం అనేసి సేవ్ ఏపీ బై బై వైసీపీ అని చెప్పి రాశాడు అవతను. ఓ మై గాడ్. నెక్స్ట్, రేపు అధికారంలోకి వచ్చాక మొదటి సంతకం మెగా డిఎస్సి ఫైల్ మీద పెడతా. డిఎస్సి ఆస్పిరెంట్స్, ఇతను కాపాడుతాడు మనల్ని. ఆ ఎక్సైట్మెంట్ చూడండి, ఎగ్జాక్ట్ గా తీసుకొచ్చి పెట్టారు మీమర్స్. నెక్స్ట్, ఈసారి కూడా నా చెల్లి రోజాని గెలిపించండి. షర్మిల. చూసావా సునీత వీడి ఓవర్ యాక్షన్. నెక్స్ట్, నేను చేసిన అభివృద్ధి చూస్తే కళ్ళు తిరుగుతాయి, నీ బ్రాండ్ తాగితే తల కూడా తిరుగుతుంది. సో ఏపీలో మందుబాబుల ఇన్నర్ ఫీలింగ్ అనమాట ఇది ఆ మాటకి. నెక్స్ట్, సార్ హైదరాబాద్ చెన్నై బెంగళూరు లాగా మనకి ఎప్పుడు ఐటీ కంపెనీలు వస్తాయి? మనది తీర ప్రాంతం, తుఫానులు ఎక్కువ వస్తాయి, అందుకని ఐటీ కంపెనీలు పెట్టలేము. దట్ గర్ల్. నాకు అర్థం కాలేదు సార్, ఐటీ కంపెనీలు రాకపోవడానికి తీర ప్రాంతంకి తుఫాన్లకి ఏమైనా సంబంధం ఉందా, లింక్ ఉందా? తెలియదు నాకు. నెక్స్ట్, పెన్షన్ వివాదం, 2 మృతి. ఓ మై గాడ్. 2014 ఎన్నికల్లో నాన్న శవరాజకీయం, 2019 ఎన్నికల్లో బాబాయ్ వివేక కోడికత్తి డ్రామా, ఇప్పుడు 2024 వృద్ధుల శవాలు. బహుశా శవాల మీద చిల్లర ఏరుకోవడం అనే పదం ఈ పొట్టోడిని చూసే పెట్టిందేమో. ఓకే. పేటిఎం చిల్లర కోసం వైసీపీ తరపున యాడ్స్ చేస్తున్న యాంకర్ లాస్య. ఇలాంటి యాడ్ చేసే కేసీఆర్ని ఇంటికి పంపావు, మా జగనన్నని కూడా అలానే పంపు తల్లి. ఓ అవునా, ఇది నాకు తెలీదు. సింగిల్గా వస్తా అని చెప్పి జగన్ రెడ్డి శవాలని వెంట వేసుకుని వస్తున్నాడే. చిత్రలహరి సినిమాలో సీన్ ఇది. నెక్స్ట్, గంగిరెడ్డి వివేకాను చంపుతుంటే చూస్తూ ఉన్నాడే తప్ప అవినాష్ గారు చంపలేదు. ఇంతటి అమాయకుడిని పట్టుకుని ఎన్ని మాటలు అంటున్నారు అది. సో గంగిరెడ్డి వివేకాన్ని చంపుతుంటే చూస్తూ ఉన్నాడు తప్ప అవినాష్ గారు చంపలేదు. సో అవినాష్ గారు చంపలేదు, చంపుతుంటే చూస్తూ ఉన్నారంట అని ఈయన చెప్తున్నాడు. పాపం ఇంతటి అమాయకుడిని పట్టుకుని ఎన్ని మాటలు అంటున్నారు. చంపుతుంటే ఆపాలన్న సంగతి కూడా పాపం ఆయనకు తెలీదు. నెక్స్ట్, ఎల్ఐసికి 360 కోట్ల రుణం ఎగ్గొట్టిన రేణుక. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం అన్నావు కదరా, అది అందుకనే 360 కోట్లు. ప్రతి మహిళకి ఏడాదికి 1,00,000 ఇస్తాం రాహుల్ గాంధీ. మీ అమ్మకి 1,00,000 వస్తుంది అని నేను ఎందుకు కష్టపడాలిరా, వెళ్ళి తెచ్చుకోండి. ఓ ఇది సత్యం సినిమాలో సీన్ అనుకుంటా. మీ అమ్మకి 1,00,000 వస్తుంది కదా, నేను ఎందుకు కష్టపడాలిరా అని. ఎన్ని డబ్బులు వచ్చినా సరిపోవండి నా వేడేస్. ఉండి నియోజకవర్గం నుండి టీడీపీ తరపున పోటీ చేయనున్న రఘురామరాజు. RRR జగ్గా అంట. నెక్స్ట్, పిఠాపురంలో మా వదిన మొగుడు ఉండబోయే ఇల్లు. ఓకే, అంటే ఇది పవన్ కళ్యాణ్ ఉండబోయే ఇల్లా ఏంటి? పిఠాపురంలో మా వదిన మొగుడు ఉండబోయే ఇల్లు అంట, ఏమో మరి. నెక్స్ట్, ఇది పేపర్ కట్. ఇకపై రాజకీయ సినిమాలు చేయను ఆర్జీవి. వివాదాస్పద దర్శకుడు ఆర్జీవి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై రాజకీయ నేపథ్య సినిమాలకు దూరంగా ఉండనున్నట్లు ప్రకటించారు. కొత్త టాలెంట్ ను ప్రోత్సహిస్తానని తెలిపారు. ఇందుకోసం యువర్ ఫిలిం అనే కాన్సెప్ట్ ను ఆయన ప్రారంభించారు. సినిమాకు సంబంధించిన అన్ని విభాగాల్లోనూ ది బెస్ట్ టాలెంట్ ను గుర్తించి వారితో సినిమా తీస్తాం. క్రౌడ్ ఫండెడ్ ఆలోచన కూడా ఉంది అని పేర్కొన్నారు. వివేకం సినిమా చూసి హట్ అయినట్లున్నాడు.
పాయింట్ అయి ఉండొచ్చు. కమలాపురం వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఏంటి, గంగిరెడ్డి వివేక బాడీ మీద ఉన్న రక్తాన్ని తుడుస్తుంటే అవినాష్ రెడ్డి చూస్తూ ఉన్నాడు, కానీ బాడీ మీద మాత్రం అసలు చెయ్యి వేయలేదు. మరి ఆ రోజు నారాసురు రక్త చరిత్రాన్ని పెద్ద పెద్ద హెడ్డింగులు పెట్టి మరి రాశారు కదరా. అది సో చంపింది గంగిరెడ్డి గారు, అవినాష్ గారు చూస్తూ ఉన్నారు అంతే. నెక్స్ట్, హంతకుడు అవినాష్ కు ఓటేస్తారా, రాజన్న బిడ్డగా నన్ను ఆదరిస్తారా? ఎన్నికల ప్రచారంలో షర్మిల సూటి ప్రశ్నలు. ఊరూరా ఓటర్లను చైతన్యపరిచేందుకు ప్రయత్నం. వివేక హత్య ఉదంతాన్ని జనానికి వివరించిన పిసిసి అధ్యక్షురాలు. సోదరితో కలిసి ప్రజాక్షేత్రంలోకి సునీత తొలి అడుగు. సో దానికి సంబంధించి మనం ఇక్కడ ఫోటో చూడొచ్చు. అన్నయ్య అవినాష్ ఇలా తగులుకున్నారేంట్రా. వైఎస్ సునీతారెడ్డి ఒక పెయిడ్ ఆర్టిస్ట్. నువ్వు ఒకడికే పుట్టుంటే తండ్రి పోయిన బాధ ఎలా ఉంటుందో తెలిసేది. వివేక ఒంటి మీద గాయాలకు కుట్లు వేయించి అక్కడ ఉన్న రక్తపు మరకలని శుభ్రం చేయించాడు తప్పితే అవినాష్ రెడ్డి చంపలేదు. వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి. చుట్టాలు వస్తారని ఇల్లంతా శుభ్రం చేయించాను. ఓ ఓకే. చంద్రబాబు నాయుడు లేకపోతే నువ్వు నీ కొడుకు బిర్లా మందిర్ గుడిమెట్ల దగ్గర అడుక్కుంటూ ఉండేవాళ్ళు. ఆరోగ్యం జాగ్రత్త, టైంకి తిని మందులు వేసుకో. సో ఈయన కేసీఆర్ గారికి తుంటి ఆపరేషన్ అయింది కదా, సో అప్పుడు పరామర్శించారు చంద్రబాబు. దాని ఫోటో. నెక్స్ట్, ఇది పిక్చర్ చూస్తుంటే ఇప్పుడు ప్రజెంట్ ఏపీలో వృద్ధులు ఎక్కువ మంది చనిపోతూ ఉన్నారు. పింఛన్ కోసం వెళ్ళి చనిపోతున్నారని చెప్తున్నారు అందరూ కూడా యాక్చువల్లీ. బట్ సహజ మరణాలు కూడా ఉంటాయి, అది చూసుకోవాలి మనం. సో ఒక శవాన్ని ముందేసుకుని నేను కూర్చున్నారు, చుట్టుపక్కల శవాలే ఉన్నాయి. నెక్స్ట్, ముస్లిం మహిళ బురకా తీసి చూసేంత రౌడీయిజం. జగన్ పాలనలో మత సంప్రదాయాలకు ఘోర అవమానం. అంటే ఈయన చూసినట్టున్నాడు. ముస్లిం మహిళ వాళ్ళు బుర్కా వేసుకుంటారు కదా, అది ఓపెన్ చేసి. జనరల్గా వాళ్ళు తినేటప్పుడు కూడా తీయరు యాక్చువల్లీ అది. నెక్స్ట్, సిరిసిల్లను ఉరిసిల్లగా మారుస్తున్న కాంగ్రెస్. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలైన నేత కార్మికుడు. ప్రభుత్వం ఆర్డర్లు ఆపడంతో మూతపడ్డ నేత పరిశ్రమలు. హెచ్చరించినా స్పందించని దుష్ట పాలకులు. సో ఇక్కడ మనం చూడొచ్చు, దానికి సంబంధించి పేపర్లో వచ్చిన న్యూస్. 5 న్యాయాలు: కార్మిక న్యాయం, మహిళా న్యాయం, యువ న్యాయం, సమన్యాయం, రైతు న్యాయం. సో కాంగ్రెస్కి సంబంధించి చూద్దాం అన్ని న్యాయాలు ఏమొస్తాయో, ఎక్కడి నుంచి వస్తాయో. నెక్స్ట్, మన జీవితాలు ఆర్సీబీ టీం లాంటిది బ్రో. ఆట ఆడాలే కానీ కప్పు ఆశించకూడదు. ఓకే. సో వ్యూవర్స్ చూసారు కదండి, ఇది వాటి సోషల్ ట్రెండ్. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ ట్రెండ్. నేను సౌజన్య. ఇవాళ సోషల్ ట్రెండ్లో వైరల్ అవుతున్న అలాగే ట్రెండింగ్ అవుతున్నటువంటి మీమ్స్ ఏంటి ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ మీమ్, ఇది మీమ్ కాదు, పోస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఇందులో ఈ న్యూస్ ఏంటి అంటే, ఏప్రిల్ 4 నుండి పింఛన్ 4000, ఏప్రిల్, మే, జూన్ నెలలకు పింఛన్ 1000 అదనం. ఈ 3 నెలలది కలిపి జూలై నెలలో ఇంటికే తెచ్చిస్తారు. సో ఇది చంద్రబాబు గారు ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు ప్రెస్ మీట్కి సంబంధించి చెప్పినటువంటి మాట. సో నెక్స్ట్, జూమ్. సో అది క్రికెట్ మ్యాచ్, ఇప్పుడు ప్రజెంట్ ఐపీఎల్ మ్యాచెస్ అవుతున్నాయి కదా, సో అక్కడ వ్యక్తి ఏంటి, సేవ్. ఓకే, ఇంకొంచెం జూమ్ చేద్దాం. చేస్తే సేవ్ ఏపీ, బై బై వైసీపీ. ఓ మై గాడ్, నేషనల్ వైడ్ పరువు తీసి మింగుతున్నారు కదారా. క్రికెట్ మ్యాచ్లో కూడా ఆయన క్రికెట్ మ్యాచ్ చూడడం అనేసి సేవ్ ఏపీ, బై బై వైసీపీ అని చెప్పి రాశాడు అవతను. ఓ మై గాడ్. నెక్స్ట్, రేపు అధికారంలోకి వచ్చాక మొదటి సంతకం మెగా డిఎస్సి ఫైల్ మీద పెడతా. డిఎస్సి ఆస్పిరెంట్స్. ఇతను కాపాడుతాడు మనల్ని. ఎక్సైట్మెంట్ చూడండి, ఎగ్జాక్ట్ గా తీసుకొచ్చి పెట్టారు మీమర్స్. నెక్స్ట్, ఈసారి కూడా నా చెల్లి రోజాని గెలిపించండి. షర్మిల. చూసావా సునీత వీడి ఓవర్ యాక్షన్. నెక్స్ట్, నేను చేసిన అభివృద్ధి చూస్తే కళ్ళు తిరుగుతాయి, నీ బ్రాండ్ తాగితే తల కూడా తిరుగుతుంది. సో ఏపీలో మందుబాబుల ఇన్నర్ ఫీలింగ్ అనమాట ఇది, ఆ మాటకి. నెక్స్ట్, సార్ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాగా మనకి ఎప్పుడు ఐటీ కంపెనీలు వస్తాయి? మనది తీర ప్రాంతం, తుఫానులు ఎక్కువ వస్తాయి, అందుకని ఐటీ కంపెనీలు పెట్టలేము.
దట్ గర్ల్ నాకు అర్థం కాలేదు సార్. ఐటీ కంపెనీలు రాకపోవడానికి తీర ప్రాంతంకి తుఫాన్లకి ఏమైనా సంబంధం ఉందా? లింక్ ఉందా?